రీజనల్ కోఆర్డినేటర్గా మిథునని ఈ జిల్లాకు వేయటం సంతోషం. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఈరోజు అందరం కూడా కలిసి ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా ఏదైతే 2014-19లో ఏ విధంగా పోరాటం చేసి 2019లో జిల్లాలో 10కి 10 సీట్లు వచ్చేదానికి ఎంపీలు కూడా అదేవిధంగా మళ్ళీ కూడా అందరం కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుంటూ మళ్ళీ అధికారంలోకి వచ్చే దిశగా కూడా తప్పకుండా కూడా ముందుకు వెళ్తాం. అలాగే సోషల్ మీడియాకి సంబంధించి ఏ విధంగా ఈరోజు అరెస్టులు ఒకరో ఇద్దరో నిజంగా పొరపాట్లు జరుగుంటే దాన్ని బూచిగా చూపించి ఈరోజు ఎవరు పోస్టింగ్ పెట్టినా కూడా ఈరోజు దాన్ని అరెస్ట్ చేసి ఒక దగ్గర కాకుండా రాష్ట్రం అంతా తిప్పి సునకానందం పొందుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోస్టులు పెట్టరు. ఏ విధంగా పార్టీని అణిచివేసేస్తే 4 కేసులు పెడితే భయపడే పార్టీ ఇది కాదు. ఎందుకంటే మా నాయకుడిని ఎన్ని రకాలుగా హింసించి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టి నిలబడి ఈరోజు అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన నా పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ విధంగా బుడ్డ కేసులు లేదంటే పాత కేసులు ఉంటే తీసుకొచ్చి వీళ్ళ పేర్లు పెడదాం వాళ్ళ పేర్లు పెడదాం అంటే భయపడే వాళ్ళు ఏమీ కాదు. తప్పకుండా ఈరోజు వాళ్ళు ఎన్ని రకాలుగా నిజంగా తెలుగుదేశం పార్టీ ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో పెడతా ఉన్నా కూడా గతంలో మేము అనుకోని ఉంటే ఇంకా 10 ఇంతలు పెట్టుండొచ్చు. రైట్, ఈరోజు మీరు ఒక దారి చూపించారు. ఈరోజు మీరు మాకు ఒక లైన్ గీశారు. ఆయన చెప్పినట్టు ఇంకా 4 సంవత్సరాల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. తప్పకుండా మూల్యం ఎంతగా 10 ఇంతలు కూడా వాళ్ళు కూడా చెల్లిస్తారు. అందరికీ అండగా ఉంటాం. ప్రతి ఒక్క కార్యకర్తకి ఏ ఇబ్బంది జరిగినా కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి మద్దతుగా నిలుస్తాం. ఈ జిల్లాలో అందరం కూడా ఇన్ఛార్జీలు కావచ్చు, అందరం కూడా ఒక్క దాటి మీద ఒక సమస్య వస్తే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. ఈ తాటాకి చెప్పులకి బుడ్డ బెదిరింపులకి మీరేదో కేసులు పెడితేనో లేకపోతే 10 జైలు తిప్పితేనో భయపడిపోయే రకాలు కావు. కానీ దీంట్లో ఒక చిన్నది అంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ధైర్యం ఉంటే 175 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశాం, 25 మంది ఎంపీలుగా పోటీ చేశాం. మా మీద ఏ కేసులన్నా పెట్టుకోండి. చదువుకునే పిల్లలు మామూలుగా పార్టీకి మద్దతుగా కూడా ఒక పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. మీరు ఈరోజు మీకు ధైర్యం ఉంటే ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని మంత్రులుగా ఉన్న వాళ్ళు మా మీద 100 కేసులు పెట్టుకోండి, మేము పోరాడతాం కొట్లాడతాం. అంతేగాని చిన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏదో పార్టీకి మద్దతుగా పథకాల మీద వీధి పథకాల మీద కూడా పెడుతుంటే కూడా కేసులు పెట్టి నిజంగా సునకానందం పొందుతూ ఉన్నారు. తప్పకుండా అంత కూడా ఆ పార్టీ నాయకులు ఏదైతే ఈరోజు ఉన్నారో తప్పకుండా రానున్న రోజుల్లో తప్పకుండా అనుభవిస్తారని తెలియజేస్తున్నాం.